నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 8 నుంచి నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పరిశీలించిన జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ జమ్మికుంట ఆసుపత్రిని సందర్శించిన తమిళనాడు వైద్య బృందం పేషెంట్లకు అందుతున్న సేవల వివరాలు ఆరా జగిత్యాల ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ సేవలు వినియోగించుకోవాలన్న అధికారులు కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్యాయం నల్ల బ్యాజీలతో బీఆర్ఎస్ నేతల నిరసన ఇక వార్తల వివరాలు నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 12 వరకు వేడుకలు జరగనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా కొడింగ్మేల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గుట్ట కింద ఉన్న ఆలయ పరిసర ప్రాంతాలు, గుట్టపై గల ఆలయంలో పరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. కలెక్టర్ గుట్టపైన స్వామివారిని దర్శించుకునే సమయంలో కరెంటు పోగా ఆలయంలో చీకటి ఆవహించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు 10,000కు పైచిలకు భక్తులు తరలివస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ, వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇక్కడ పవర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉందని చెప్పి మనం రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో ఫెసిలిటీస్ కానీ, వర్క్స్ కానీ అన్ని స్టార్ట్ చేస్తాం ఇమీడియట్లీ కూడా. నెక్స్ట్ మనకి క్రౌడ్ 10th నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి 9th నెక్స్ట్ 4-5 డేస్లో అన్ని క్లియర్ చేసేటట్టుగా ఈ మండల్లో ఉన్న ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ వాళ్ళ మల్టీపర్పస్ వర్కర్స్ని వాడుతున్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ అయ్యి వాళ్ళ నెక్స్ట్ 3-4 డేస్ ఇక్కడ వర్క్ చేస్తారు. అండ్ అవసరం అయితే మనకి జగిత్యాల మున్సిపాలిటీ నుంచి కూడా వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మల్టీపర్పస్ వర్కర్స్ కానీ తీసుకొచ్చి ఇవన్నీ చేసి సక్సెస్ఫుల్గా ఏమి ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా కూడా ఈ 12వ తారీఖు రథోత్సవం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. దాని గురించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటాం? ఎక్సైజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ రోజు అంతా కూడా పెడతాం. ఎక్సైజ్ వాళ్ళని డిప్లాయ్ చేసి అలా జరగకుండా వీళ్ళు కిలోమీటర్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని తమిళనాడు వైద్య బృందం సభ్యులు సందర్శించారు. ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించి గర్భిణీల రవాణా సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, జనరల్ వార్డులను పరిశీలించి అందుతున్న సదుపాయాలను, పేషెంట్లను అడిగి ఆరా తీశారు. ప్రాంతీయ ఆసుపత్రి నుంచి రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ చందు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డిపిఓ స్వామి, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇండియా నుంచి పిఆర్సి టీమ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పిఆర్సి టీమ్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు మన హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అందుతున్న సేవలు ప్రజలకి, ముఖ్యంగా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో మనము ఇస్తున్న వైద్య సేవలు, సిబ్బంది, డాక్టర్స్, స్టాఫ్, శానిటేషన్ సిబ్బంది మరియు ఆసుపత్రిలో ఏమేం చికిత్సలు అందిస్తున్నామని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా మనకు ప్రధానంగా ప్రెగ్నెన్సీ కేసెస్ మాత్రం మనం ఇక్కడ చేయగలుగుతున్నాము. ఇక్కడ అది కూడా మొన్న 5 months నుంచి స్టార్ట్ చేసాము. మిగతా జనరల్ కేసు చేస్తున్నాము. మిగతా కొన్ని ఫెసిలిటీస్ మన దగ్గర లేవు, అది వాళ్ళకి చెప్పడం జరిగింది. మనకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు, అవి కూడా చెప్పడం జరిగింది. ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, కొంచెం ఆపరేషన్ థియేటర్లో సామాను కొనుగోలేము. ఓవరాల్గా మనం ఇస్తున్న వైద్య సేవలతో వాళ్ళైతే సంతృప్తి చెందినారు. ఇంకా దీన్ని డెవలప్ చేయాలి అని మాకు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మా టీం అంతా కలిసి వాళ్ళు చెప్పిన విధంగా అన్నీ పాటిస్తూ ఆసుపత్రి అభివృద్ధి కొరకు మేమందరము కృషి చేస్తాము.
మరియు హోమ్ డెలివరీ సేవలను వినియోగించుకోవాలన్నారు ఆర్టీసీ అధికారులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ సేవల విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో అందిస్తున్న సేవల వివరాలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ సేవల విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండు నుంచి ప్రారంభమైన ర్యాలీ టవర్ సర్కిల్, మార్కెట్ రోడ్ తదితర ప్రధాన వీధుల గుండా ముందుకు సాగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ టీఎస్ ఏటీఎం రామారావు, ఆర్టీసీ లాజిస్టిక్ సేల్స్ టీం లీడర్ జి రాజు మాట్లాడారు. టీజీఎస్ ఆర్టీసీ హోమ్ డెలివరీ, కౌంటర్ డెలివరీ పార్సిళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. బెంగళూరు, నాగపూర్, పూణే, కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. జగిత్యాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాజిస్టిక్ విభాగం తరఫున అందరికీ నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, గత 4 సంవత్సరాల క్రితం ఆర్టీసీలో ప్రారంభించబడిన ఈ కార్గో పార్సల్ సర్వీస్ సేవలన్నీ వినియోగదారులందరూ కూడా వారి మన్నలతోని ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఆర్టీసీలో వినియోగదారులందరూ కూడా అందరూ ఎక్కువ సంఖ్యలో తమ పార్సల్ని చేరవేయడం జరుగుతుంది. వారి ఇచ్చిన స్ఫూర్తితోని మేము గత కొద్ది కాలం క్రితం హైదరాబాద్ జంట నగరాల్లో కూడా ఈ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్కు చేరబోయే పార్సల్స్ అన్నింటిని కూడా మేము మా సిబ్బంది ద్వారా హైదరాబాద్ జంట నగరంలో ఉన్నటువంటి మీ యొక్క ఇళ్ళకి మేము మా సిబ్బంది వెళ్ళి మీకు చేరవేయడం అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మన ఆర్టీసీ కార్గో పార్సల్ సర్వీసులు అన్నీ కూడా ప్రైవేటు పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు లాజిస్టిక్స్ కరీంనగర్ టీమ్ అండ్ ఏటీఎం రామారావు సార్ ఆధ్వర్యంలో ఈరోజు జమ్మిగద్దె, అంగడి బజారు, మెడికల్ షాప్ కాంప్లెక్స్ ఏరియాలలో ర్యాలీ నిర్వహించబడుతున్నది. ఇక్కడ నుండి హోమ్ డెలివరీ పార్సల్స్ కానీ లేదా కౌంటర్ డెలివరీ పార్సల్స్ కానీ బెంగళూరు, నాగపూరు, పూణే, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలలో ఈ సౌకర్యం వెసులుబాటు కల్పించబడినది. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో బీసీ సామాజిక వర్గాలకు అవమానాలే మిగిలాయన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. చట్టబద్ధత కల్పించకుండా అసెంబ్లీ కులగణన నివేదిక ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా మంథనిలో నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఉత్పత్తి కులాలుగా పేరున్న బీసీ సామాజిక వర్గాలే దేశ సంపద దృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి బీసీల పట్ల రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ న్యాయం జరగాలి, బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి, బీసీ సామాజిక వర్గాలకు జై తెలంగాణ న్యాయం జరగాలి, బీసీ సామాజిక వర్గాలకు. పెద్దపల్లి జిల్లా మంతిని గాంధీ చౌక్లో నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చివరికి మోసం చేశారన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జనాభా లెక్కలు 2014 కంటే తక్కువగా చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలు, ఎస్సీల సంఖ్యను తగ్గించి ఓసీల సంఖ్య పెంచి చూపించారన్నారు. ఈడబ్ల్యూసీలో ఓసీలకు సమాన హక్కులు కల్పించేందుకే రిజర్వేషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చేయించిన కులగణన సర్వే పత్రాలను కొన్ని ప్రాంతాల్లో బీసీ వర్గాలు చించి పడవేశాయన్నారు. బీసీల్లో చైతన్యం వచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. మంత్రి ఎమ్మెల్యే కమిటీ చైర్మన్గా తయారు చేసిన మేనిఫెస్టో దేశానికి మాయని మచ్చగా మారిందన్నారు. మోసపుచ్చడానికి ఒక క్షణం కూడా ఆలోచించకుండా అదే మోసాన్ని చేస్తూ ఉన్నాడు. సింగరేణిలో ఎప్పుడు చూసినా ఆ రోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనాదిగా సింగరేణి సంస్థను మోసం చేసి, దగా చేసి, నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులను మనం చూసినాం. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆకలున్నోళ్ళ పక్షాన ఉండే అటువంటి ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీ ఇవాళ సింగరేణిలో ఏఐటీసీగా గుర్తింపు పొందినటువంటి ఏఐటీసీ కూడా నోరు మెదపకుండా, కాంగ్రెస్ పార్టీని నిలదీయకుండా ఇవాళ ఈ పిల్లల పక్షాన ఉండడం చాలా బాధాకరం. ఏఐటీసీ వాళ్ళు స్పందించాలి. ఎవరో క్లర్కులు చేసిన తప్పుకు
వీళ్ళు భరించడం అనేది ఇది అన్యాయం. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సమస్యలు పరిష్కారం చేసినాం. కారుణ్య నియామకాలు తెలుగుదేశం పార్టీ తీసేస్తే మళ్ళీ వాటిని పునరుద్ధరించినటువంటి కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కనుక ఇవాళ ఇది వదిలిపోయింది. అవి కాలేదు కనుక రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మింది కనుక మరి చేయాల్సిన బాధ్యత. ఈ నెల 7 నుంచి 9 వరకు కాళేశ్వరం క్షేత్రంలో జరిగే కుంభాభిషేకం మహోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణపై దేవాదాయ, పంచాయతీరాజ్ ఇతర శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించారు. మహాదేవ్పూర్ నుండి కాళేశ్వరం వరకు రహదారిపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చాలన్నారు. 3 రోజుల పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ కిషన్, డిపిఓ నారాయణరావు, విద్యుత్ శాఖ ఎస్ఏ మల్చూర్ నాయక్, వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డిపిఆర్ఓ శ్రీనివాస్, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, పిఆర్ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. L21 కెనాల్ను రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. నియోజకవర్గంలో చేపట్టనున్న D4 లింకు కెనాల్ L21 మైనర్ కాల్వ ద్వారా తమకు ఎలాంటి లాభం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో D4 లింకు కెనాల్ L21 మైనర్ కెనాల్ కాల్వ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. వీరి దీక్షలకు బీఎస్పీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లక్షలు చెల్లించి కొన్న భూములు ఇండ్ల మీదుగా కెనాల్ కాల్వ వెళుతుందని, దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పుడు ఇచ్చే నష్టపరిహారం చూసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే L21 కెనాల్ కాల్వ రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీందర్, మహిళా రైతులు, యువకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆడికెళ్ళి మధ్యలోకెళ్ళి ఉన్న 2 ఎకరాల భూమిలోకెళ్ళి మధ్యలోకెళ్ళి కాలువలు పోతాయి. పిల్లల పెళ్లిళ్ళు ఏం చేస్తాం? ఇవరి దాకా ఆశ పెట్టుకొని ఇప్పుడు మేము ఇంత అమ్ముకొని పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని బతుకుతామంటే ఇది అక్కెరగురాని కాలువే. మళ్ళీ అక్కడ 100 ఎకరాలు మారుతుంది, 1 మంది బతుకుతుండ్రు అన్నట్టు కాదు. అక్కెరగురాని కాలువ ఈ నుంచి ఆడికి ఆ నుంచి తీసుకొచ్చి మమ్మల్ని మాకు నష్టం ఎక్కువ కలుగుతుంది. దయచేసి కాలువ బంద్ చేయాలి, అంతే. బంద్ చేసేదాకా పోరాడతాం, సావనన్న దత్తాం. అటు అక్కడి ఆ చెరువులోకి దారి మళ్ళిస్తే భవిష్యత్తులో సుందరగిరి తాగునీటి అవసరానికి కావచ్చు, అదేవిధంగా వివిధ పంటలకు కావచ్చు, అది ఒక వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక్కడ విలువైన భూములను ఇవాళ ఇంతమంది కడుపు కొట్టి వాళ్ళ పేదలకు ఏదో వాళ్ళు నమ్ముకుని ఏదో కాపాడుకుంటే వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనుకుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాలు ఏదో తూతూ మంత్రంగా ఉంటాయి. భూముల విలువలు కూడా దాదాపు 15 ఏళ్ళ నుంచి ఎటువంటి పెంపు లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూముల విలువలు పెంచలేదు. ఈ భూముల విలువలు పెంచకపోవడం వల్ల ఇవాళ గతంలో ఉన్న భూముల విలువ వల్లనే నష్టపరిహారాలు రైతులకు కావచ్చు ఎవరికైనా కట్టియవలసి వస్తుంది. ఆ ధోరణి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకోవాలని కూడా ఈ సందర్భంగా మా బీఎస్పీ పార్టీ పక్షాన్ని అడుగుతాను. మంత్రి గారు ఈ విషయంలో జిల్లాలోని స్కీమ్స్, ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎల్ఐసికి అందించాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సమీకృత కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, డి వేణుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు అందించే సమాచారం ప్రతి సోమవారం వెబ్సైట్లో అప్డేట్ అవుతుందన్నారు. తమ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి యొక్క ఫోన్ నెంబర్ను హెల్ప్ డెస్క్కు అందించాలన్నారు. పాత పెండింగ్ ఫైల్స్, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను డిస్పోజ్ చేయాలన్నారు. ప్రతి కార్యాలయంలో అధికారి, సిబ్బందికి సంబంధించిన పేరు, హోదాతో కూడిన నేమ్ ప్లేట్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గంగయ్య, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
బేసికలీ డిపార్ట్మెంట్ కరెంట్ ఉపయోగించి ట్రాక్ చేస్తున్నాం. జస్ట్ నార్మల్ గ్రాఫర్తో లేకుండా చూడండి. ఇంకొక కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే చూపించుకోండి. సో ఈ నెక్స్ట్ 10 days తర్వాత ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఫైల్ అనేది ఉండాలి. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్ మీ రిక్వెస్ట్ మళ్ళీ ఒకసారి మీకు స్టాఫ్తో కూర్చొని ఈ నోటింగ్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంది నోటింగ్స్ ఎట్లా వస్తున్నాయంటే ఫైల్ సబ్మిటెడ్ ఫర్ ఒక 2 లైన్లు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ. ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను ఏసీపీ కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పోలీస్ డివిజన్లోని ప్రతి గ్రామంలో పోలీస్ శాఖ తరపున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏసీపీ కార్యాలయంలో సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. డివిజన్లోని అన్ని గ్రామాల సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్కు అనుసంధానమై ఉంటాయని వివరించారు. ఒక 2 నెలల టైంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక సీసీ కెమెరా పెట్టుకోవడానికి మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే మా సబ్ డివిజన్లో పెద్దపల్లి సబ్ డివిజన్లో ఉన్నటువంటి కాలువ శ్రీరాంపూర్, ఈ ఓదెల మండలం, పెద్దపల్లి పోలీస్ స్టేషన్, అట్లాగే సుల్తానాబాద్, జూలపల్లి, రాబోయే పోలీస్ స్టేషన్ వెలిగేడు ప్రాంతం, అట్లాగే బసన్ నగర్, పెద్దపల్లి, ధర్మారం, ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో కూడా పెట్టి బస్సులో కూడా ఒక కొత్త వ్యక్తి కావచ్చు, పాత వ్యక్తి కావచ్చు, వ్యక్తి ఊర్లోకి ఎంటర్ అయ్యిండు, ఏ రూట్ నుంచి అయినా, ఎటు నుంచి వచ్చినా, ఏ 4 దిక్కులైనా, ఇంకో 4 ఉపదిక్కుల నుంచి అయినా, 8 దిక్కుల నుంచి మనిషి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా మా పోలీస్ స్టేషన్ ఉండే కమాండ్ కంట్రోల్లో కనబడేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్రతి ఊర్లో మా ఎస్ఐలందరూ కూడా మోటివేట్ చేయడం, వాళ్ళు ప్రతి ఊర్లో తిరుగుతూ కమ్యూనిటీ పోలీసింగ్ కింద సీసీ కెమెరాలు పెట్టిస్తారు. కొత్తపల్లి పోలీస్ లిమిట్స్ కాదు, శ్రీరాంపూర్లో కావచ్చు, సుల్తానాబాద్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. 2 నెలల టైంలో ఈ ఊరిలో సీసీ కెమెరా లేదు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని పైలాన్ చౌరస్తాలో ఐఎఫ్టియు అఖిల భారత రైతు కూలీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్, 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్నారు. బడ్జెట్లో కార్మిక, వ్యవసాయ సంక్షేమానికి నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు చంద్రయ్యతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఇక్కడ నిరసన చేపట్టింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కార్మిక చట్టాలని, విద్యుత్ చట్టాలని, అదేవిధంగా కార్మికులకు 70 సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి 29 చట్టాలని మార్చి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా కట్టివేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని పెడచెవిన పెట్టి రాక్షసమైనటువంటి భాషాలికమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 13 నెలల పాటు పోరాడి సాధించుకున్నటువంటి ఆ రోజు మోడీ దిగివచ్చి ఈ యొక్క రైతాంగానికి మద్దతు ధర తెలియజేస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చి రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి చింతన చూపడం జరిగింది. ఈరోజు బడ్జెట్ ఏ విధంగా తయారు చేశారంటే గత ఏదైతే దేశీయ, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ తయారు చేయడము, మరియు రైతాంగం, కార్మికులను, రోజు డైలీ కూలి కార్మికులను కూడా ఇబ్బంది గురి చేసేటువంటి యొక్క బడ్జెట్ను, ఈ యొక్క బడ్జెట్ పత్రాలను దేశవ్యాప్తంగా వాటి ఆరబెట్టాలని, తిరస్కరించాలని కూడా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునివ్వడం జరిగినది. గతంలో పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నీటి ద్వారా మండలంలోని చెరువులు, కుంటలు నింపాలని, యాసంగి సాగుకు ఇబ్బందులు లేకుండా చూడాలని తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్కు అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మల్లన్న సాగర్ నీటి ద్వారా మండలంలోని మద్దికుంట, లింగంకుంట, పెద్ద చెరువులు నింపాలని, తద్వారా మండలంలోని పంట పొలాలకు నీరందించాలన్నారు. లేని పక్షంలో పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, బీజేపీ పట్టణాధ్యక్షుడు ముంగోని మహేందర్, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎండి సర్వర్, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, మల్లారపు సంతోష్ రెడ్డి, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు శీలం స్వామి పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము విన్నవించేది ఒకటే, ఎందుకంటే రైతులు ఆల్రెడీ ఇప్పటికే నాట్లు వేసుకున్నారు. ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులకు సకాలంలో అందించినట్టయితే వారి పంట బాగుంటుంది. మనము నీళ్లు ఇచ్చే దానిలో ఒక రోజు 2 రోజులు ఆలస్యం అయినప్పటికీ కూడా ఆ ఆలస్యంతో ఇక్కడ భూమి ఎండిపోవడం జరుగుతుంది. మరి తర్వాత ఎన్ని నీళ్ళు ఇచ్చినా కూడా వాటిని తిరిగి పొందలేము. కాబట్టి ఆ దిశగా సభాదు మండలానికి మొత్తం సంబంధించినటువంటి రైతులు చెర్లు కుంటలు నింపుకుంటూ అన్ని కాలువల ద్వారా నీటిని ఇచ్చినట్టయితే రైతులు సకాలంలో పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరం కూడా వచ్చి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే నీటిని విడుదల చేసి ఇప్పుడు రాజాకపేట చెరువు నుంచి మరి మోయిన్కుంట నుంచి ముస్తాబాద్ చెరువుకు, లింగంకుంటలో నీళ్లు ఉన్నట్టయితేనే మాకున్నటువంటి బోర్లు కానీ బావులు కానీ వాటిలో ఊట ఉండి వాళ్ళ నీళ్లు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని తక్షణమే నీటిని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముస్తాబాద్ రైతుల పక్షాన అఖిలపక్షం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము రైతుల పక్షాన ఇక్కడ మన ఎంఆర్ఓ గారికి మల్లన్న సాగర్ ద్వారా తొందరగా నీళ్లు విడిచి ముస్తాబాద్లోని లింగంకుంట మరియు పెద్ద చెరువు తొందరగా నింపాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఎండాకాలం ఇప్పుడే వచ్చేసింది అన్నట్టు ఎండలు బాగా కొడుతున్నాయి. మరియు ఇక్కడ వరలల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వి నాయకులు పోతు అనిల్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుందని విమర్శించారు. ఏండ్ల తరబడి రియంబర్స్మెంట్లు చెల్లించక కళాశాలలు మూసే పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల దిలీప్, పర్వేజ్, రఫీ, శివ, రాకేష్ పాల్గొన్నారు. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి, విద్యార్థులకు మాయమాటలు చెప్పి అధికారాన్ని గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విద్యాశాఖ, విద్యా వ్యవస్థ పైన ఒక రివ్యూ మీటింగ్ లేకుండా లండన్లు, అమెరికాలు తిరుక్కుంటూ కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పేద ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మీరు రియంబర్స్మెంట్ను విడుదల చేయక చాలామంది కాలేజీలు ఇప్పటి వరకు తీసేసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయింది. ఆనాడు కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను కేరళ మాదిరి 100% అక్షరాస్యతతో ఉండాలని చెప్పేసి ప్రతి గురుకులాలే కానీ విద్యా వ్యవస్థ పైన రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటా ఆనాడు ఎంతో అభివృద్ధి జరిగింది. ఈనాటి కాలంలో కళాశాలలు బంద్, కళాశాలలు మూసివేతలు. ఈరోజు డిగ్రీ పూర్తయి సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్తే మీ రియంబర్స్మెంట్ ఇంతవరకు పర్లేదమ్మా, మేము సర్టిఫికేట్స్ ఎట్లా చేయాలనే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 4600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి. చేయని పక్షంలో మా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను అనగదొక్కాలని, విద్యా వ్యవస్థపై ఈరోజు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము ఖండిస్తున్నాం. వెంటనే విద్యా వ్యవస్థ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులకు చెప్పినట్టు హామీలు అన్ని నెరవేర్చాలని చెప్పేసి మా పక్షాన చెప్పడం జరుగుతుంది. త్వరలో తెలంగాణలో జరగనున్న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి 4 జిల్లాల అధ్యక్షులతో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4 జిల్లాల అధ్యక్షులకు ఓటర్ లిస్టును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల రాజకీయ ఎదుగుదలే తమ లక్ష్యమన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య, పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్ బండారు రాజ్కుమార్ను గెలిపియాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్కా బీసీ బిడ్డ మరి మున్నూరు కాపు మల్కా కుమరయ్య పటేల్ గారు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. మరి మన గ్రాడ్యుయేషన్ మన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న డాక్టర్ బండారు రాజ్కుమార్ పటేల్ గారు, మరి మా మున్నూరు కాపు బిడ్డలు, బీసీ బిడ్డలు ఇద్దరు రెండిట్లలో ఈ ఉమ్మడి 4 జిల్లాలు, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్,
ఉమ్మడి నిజామాబాద్ 4 జిల్లాల వీరు పోటీ చేస్తున్నారు. కావున మా జిల్లా అధ్యక్షులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా అందరికీ కూడా మెటీరియల్ కూడా ఇవన్నీ కూడా నేను అందజేస్తున్నాను. దాదాపుగా సుమారు 27,000 ఓట్లు దాదాపుగా ఉన్నాయి. ఇంకా కొత్తగా నూతనంగా అయిన వాళ్ళు కూడా ఇంకా 3,000 ఓట్లు ఉన్నాయి. 30,000 మంది హై స్కూల్ టీచర్స్, మరి ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ అందరు కూడా వీరు ఓటేయాలి. మరి బండారు రాజ్కుమార్ గారు కూడా మన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా 42 నియోజకవర్గాల్లో వారికి కూడా ఓటేయాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధి 48వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజ్ కుమార్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల మంచిర్యాల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి రాగా ఆయనను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శించారు. రాజ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు ఉన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని 23వ వార్డు మాజీ కౌన్సిలర్ పోనగంటి మల్లయ్యను వార్డు ప్రజలు, సన్నిహితులు ఘనంగా సన్మానించారు. 5 ఏళ్ల పాటు కౌన్సిలర్గా కాలనీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు పరిష్కరించారని గుర్తు చేశారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి మాజీ కౌన్సిలర్ మల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, సన్నిహితులు పాల్గొన్నారు. మరి వారందరూ కూడా ఒక మంచి అభిమానంతో ఇక్కడ ఈ రోజున ఈ వార్డులో సన్మానం చేయడం జరిగింది. వారందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అప్పుడు కూడా ఎన్నిక నేను పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా వారే స్వతహాగా తప్పకుండా నువ్వు గెలవాలని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి వారందరూ కూడా నా వెంట ఉండి నన్ను గెలిపించడం జరిగింది. తిరిగి కూడా మళ్ళీ రాబోయే రోజులలో తప్పకుండా నువ్వు పోటీ చేయాలి, నేను గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, 23 వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున సోదరిమణులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. తప్పకుండా నా వంతుగా ఏ పనున్నా కానీ, ఏ అవసరం ఉన్నా, వార్డులో ఏదున్నా కానీ నిమిషాలలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీ ఆశీస్సులతో తిరిగి అత్యధిక మెజార్టీతో ఈ వార్డుకి వెళ్ళి గెలుస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందన్నారు బీజేపీ నాయకులు. బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రధానంగా రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారని కొనియాడారు. మెడిసిన్కు కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయించడంతో మరింత చౌకగా లభించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కొత్త శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రాంబాబు, కంకనాల రవీందర్ రెడ్డి, కంకనాల సురేందర్ రెడ్డి, అబ్బిడి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. భారత పార్లమెంట్లో విడుదల చేసిన 2025-26 బడ్జెట్ పేద, మధ్యతరగతి, రైతు సంక్షేమ అభివృద్ధి బడ్జెట్ కాబట్టి ఈరోజు ఇల్లంతకుంట మండలంలో బీజేపీ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు కేంద్రానియే. ఇక్కడ బీజేపీ ప్రభుత్వము 30 పావులు చేస్తే 25 పావులు మాత్రమే ప్రచారం చేసుకుంటుంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వము పావుల చేసి 30 పావుల ప్రచారం చేసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు అన్నిటికీ కూడా ఇది చెప్పుకుంటే పెద్ద భారతము మొన్న కేటాయించినటువంటి బడ్జెట్లో మొన్నటి కన్నా 23% పెంచి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అందుకొరకే ఈ రోజు ప్రధానమంత్రి గారికి మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర రాములుగౌడ్, నాయకులు కడారి తిరుపతి, రాజు, విజయభాస్కర్, మహేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు సిరిసిల్ల జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2011 లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసిందని, ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సకల జిల్లా సర్వే వివరాలు, 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే వివరాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇది మాలలను అణిచివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు సిరిగిరి సుధాకర్, యేసు కుమార్, గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్, మూడపల్లి గ్రామశాఖ అధ్యక్షులు నీరెడ్డి, సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎంపీలలో 60% ఎంపీలు ఆమోదం ప్రకారంగా పార్లమెంటులో చర్చ జరగాలి. ఉభయ సభలో చర్చ జరిగిన తర్వాత దాన్ని ఎస్సీ కమిషన్ ద్వారానే ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. మరి అవన్నీ ఏం చేయలేకుండా దొంగదారిన సుప్రీంకోర్టుకు ఒక ఆదేశాలు జారీ చేసి మతతత్వ బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఒక దొంగచాటున ఈ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాన్ని ప్రవేశపెట్టిన రోజే మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉలిక్కిపడి నేను చాలా గొప్పవాడిని, నేనే ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో మొట్టమొదటిగా నా రాష్ట్రమే నేను వర్గీకరణ చేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులు మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం హాజరై మాట్లాడారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తమ వాటా తమకు దక్కే వరకు బీసీలు పోరాడాలన్నారు. భావితరాలు బాగుండాలంటే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం గ్రామ గ్రామాన బీసీ ఉద్యమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మారవేణి మహేష్, మండల యూత్ అధ్యక్షులు దయ్యాల అంజీ, ఉపాధ్యక్షులు సిర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లేశం పాల్గొన్నారు. ధర్మాల మల్లేశం గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరియు ఈ వివిధ గ్రామాల నుంచి వీర్నపల్లి మండలం వచ్చిన గ్రామ కమిటీలకు మరియు మండల కమిటీలకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాతో పాటు వచ్చిన జిల్లా అధికార ప్రతినిధి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మారవేణి మహేష్ గారు, చెందుర్తి మండల ప్రెసిడెంట్ కుమ్మరబండ ప్రసాద్ గారు, అందరికీ తెలుసుకుంటాం. ముఖ్యంగా బీసీలు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మనం ఆల్మోస్ట్ 56% నిన్న గవర్నమెంట్ వెల్లడించడం జరిగింది. కానీ మనకు 27 నుంచి 28% రిజర్వేషన్ ఉన్నాయి. కానీ మనకు పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాల సమగ్ర అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని బీఆర్ఎస్ చెందుర్తి మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య అన్నారు. పెండింగ్ బిల్లుల కోసం తాజా మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలించిన మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న తాజా మాజీ సర్పంచ్లకు సంఘీభావం తెలిపిన అనంతరం ఎల్లయ్య మాట్లాడారు. 5 ఏళ్లలో సర్పంచులు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. 14 నెలలుగా బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తుందని విమర్శించారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వాములై గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అన్ని విధాలుగా ఒకవైపు చెట్లు నాటడం, శ్మశాన వాటికలను కట్టించడం, అట్లాగే ప్రతి విలేజ్కి ట్యాంకరు, ప్రతి విలేజ్ పచ్చదనం పరిశుభ్రతతో గత 5 ఏళ్లలో ఎనలేని అభివృద్ధి చేసినటువంటి సర్పంచులు వాళ్ళు చేసిన పనులు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అధికారుల పర్యవేక్షణలో లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా తమ చుట్టూ తిప్పుకుంటూ మాజీ సర్పంచ్లను వేధిస్తుంది. ఈ వేధింపులు తీవ్ర శోచనీయం. వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళ మంత్రివర్గం కేవలం ఆ పార్టీకి వత్తాసు పలికే కళాకారుల ఐక్యత కోసం యూట్యూబ్ తల్లి గూగులమ్మ బోనాలను ఏర్పాటు చేశామని పుష్ప మూవీ సింగర్ మౌనిక అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యూట్యూబ్ తల్లి గూగులమ్మ బోనం పేరిట బద్దిపోచమ్మ అమ్మవారికి ఫోక్ సింగర్స్, డ్యాన్సర్స్ బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటీఎఫ్ ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవం పురస్కరించుకుని బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించినట్టు తెలిపారు. ఈ వేడుకకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు హాజరైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఐబీ గెస్ట్ హౌస్లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగ మాట్లాడారు. ఈ నెల 7న జరగనున్న వేల గొంతులు లక్ష డప్పుల మహాప్రదర్శన తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిపారు. త్వరలోనే తేదీ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తిప్పారం లక్ష్మణ్, ఎంఎస్పీ మండల అధ్యక్షులు కనకం శంకర్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చంద్రమౌళి, లక్ష్మణ్, రాజేశం పాల్గొన్నారు. మరి మాన్యులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారు మరి పద్మశ్రీ గ్రహీత ఏదైతే ఫిబ్రవరి 7 తారీఖు నాడు వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం ఉండెనో అది వాయిదా పడడం జరిగింది. వాయిదా పడడం కృష్ణమాదిగ నిర్ణయం కాదు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కమిషనరు పర్మిషన్ ఇవ్వనందున వాయిదా వేయడం జరిగింది. దయచేసి మాదిగా మా గుప్పుకుల్లో గ్రహించగలరని మనవి చేస్తూ ఏదైతే ఈ ఆదివారం లేకపోతే నెక్స్ట్ ఆదివారం లోపట్నే ఒక డేటు కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. యథావిధిగా వేల గొంతులు లక్ష డప్పుల మహాప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రపంచం సుత చూసే విధానంగా ఈ భారతదేశం కాదు ప్రపంచంలో ఒక చరిత్ర ఉండేలాగా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో బస్సులు మరి ఆ రకంగా సర్వీసులు కావచ్చు, మరి వ్యాన్లు, కార్లు అనేకమైన బుక్ చేసుకొని సొంత కష్టార్జితంతో 500,000 రూపాయలు ప్రతి గ్రామంలో ఇంటింటికి జమ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మీరు కష్టపడిన డబ్బుతోటి సమకూర్చుకున్నందుకు ఏర్పాటు చేసుకున్నందుకు మీ హృదయపూర్వక ప్రేమాభివందనం చెల్లిస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.